వైఎస్ వివేకారెడ్డి మరణం తెలుగు రాష్ట్రాలలోని సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన తెల్లవారుజామున ఎప్పుడు చనిపోతే సాయంత్రానికి కానీ ఆయనకి జరిగింది దారుణమని సంగతి ఎవరికీ అర్థం కాలేదు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ అయిన కృష్ణారెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం ఆయనది అనుమానాస్పద మృతి అని, అయితే ఆయనకు వచ్చిన రక్తస్రావం కూడా దానికి సంబంధించి అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీని గురించి సిట్ బృందం చాలా వేగంగా దర్యాప్తును మొదలుపెట్టింది. ఇక ఒక్కొక్క కోణం ఒక్కొక్క అంచు వదిలిపెట్టకుండా మరి ఈ కేసు విషయంలో పురోగతి సాధిస్తూ వచ్చింది. అయితే దీనిలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇందుకు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ వివేకానంద రెడ్డికి తన అత్యంత సన్నిహితుడైన గంగిరెడ్డికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించిన వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదమే ఇంతటి ఘాతుకానికి దారితీసి ఉంటుంది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే 125 కోట్ల సెటిల్మెంట్తో ముడిపడి ఉన్న ఈ భూమిలో కొంత భూమిని వివేకాకు తెలియకుండా గంగిరెడ్డి అమ్మి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే విషయం వివేకాకు తెలియడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్టు తెలుస్తుంది. మరొక పక్క దీని వెనకాల గంగిరెడ్డి అలాగే పరమేశ్వర రెడ్డి చేతులు కలిపారా అన్న విషయం కూడా ఎక్కువగా ఆలోచనలోకి వస్తుంది. జరిగిన విషయం ఏంటి అంటే వైఎస్ వివేక చనిపోయినప్పుడు ముందు రోజు నుంచి పరమేశ్వర్ రెడ్డి కనిపించడం మారిపోయారు. ఇక పోలీసులు తన కోసం వెతుకుతున్నారు అన్న సంగతి తెలిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పరమేశ్వర్ రెడ్డి నేను ఎక్కడికి పారిపోలేదని, నాకు అనారోగ్యం బాలేదని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ విషయం మీద ఇప్పుడు పోలీసులు మళ్ళీ దృష్టి పెట్టారు. అసలు ఎప్పటి నుంచి పరమేశ్వర్ రెడ్డికి ఆరోగ్యం బాలేదు, ఒకవేళ బాగోకపోతే అసలు ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి శస్త్రచికిత్స అనేది జరుగుతోంది అనే విషయం మీద. ఇంకొక విషయం ఏంటి అంటే గంగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి మీద చాలా తీవ్ర స్థాయి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీళ్ళిద్దరూ వైఎస్ వివేకాకి అత్యంత ఆప్తులు, సన్నిహితులని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ దాటి వెళ్ళే పరిస్థితే లేదని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. దానికి తోడు అక్కడ ఉన్న ఊరి జనం కూడా గంగిరెడ్డిని, పరమేశ్వర్ రెడ్డిని అనుమానితులుగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని చూపిస్తున్నారు. అయితే ఇంకా వీళ్ళిద్దరి మీదే మొదటిగా విచారణ చేపడతారని, అయితే ఈ విచారణ మొదటిగా పూర్తయ్యి వాళ్ళిద్దరూ నిందితులుగా కాకుండా నిర్దోషులుగా కనుక బయటకు కనబడితే మరొక కోణం నుంచి దర్యాప్తు చేపడతామని చెప్పుకుంటూ వస్తున్నారు సిట్ బృందం.